జై బోలో ఖైరతాబాద్ గణేష్ మహారాజ్ కి జై. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు ఖైరతాబాద్ గణేష్ అప్డేట్ వచ్చేసి మనకి వినాయకునికి సంబంధించిన మెయిన్ ఫేసెస్ అండ్ సైడ్ ఫేసెస్ కి సంబంధించిన మొత్తం ఫిక్స్ చేసుకొని పెట్టుకుంటారు అనమాట. ఓకేనా, మన శిల్పి రాజేందర్ సార్ వచ్చారనమాట. సో 2 days అవుతుంది మన సార్ రాక, అండ్ మన రాఘబాబు అన్న కూడా లేడు కాబట్టి సో ఈ రోజు మన వినాయకునికి సంబంధించిన ఫేసెస్ అనేది ఫిక్స్ చేసుకుంటారు అనమాట. మొత్తం నైట్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ రేపు చూపిస్తాను, అది ఫర్దర్ అప్డేట్లో క్రేజీ ఉండబోతుంది. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేసండి. కింద జై శ్రీ గణేష్ అని కామెంట్ చేసి లైక్ చేసేసుకొని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసండి. సో మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిలింగ్గా చూస్తాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేసండి. అందరికీ జై శ్రీ గణేష్. గాయ్స్, అక్కడ చూసుకోవచ్చు మనకి వినాయకునికి సంబంధించిన మెయిన్ ఫేస్ అయితే అగో మొత్తం ఫిక్స్ చేసుకున్నారు. అండ్ బ్యాక్ సైడ్ బుర్ర కూడా ఫిక్స్ చేసుకున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. ఓకేనా, సో అండ్ ఇంకొకటి ఇక్కడ నుంచి చూస్తాను, మన వినాయకుని బొజ్జకు సంబంధించిన అయితే మెయిన్ యాంగ్లర్ అయితే ఫిక్స్ చేసుకున్నారు, కనిపిస్తుందా? సో మెయిన్ యాంగ్లర్ అనమాట. అండ్ మన కాళ్ళకు సంబంధించిన హ్యాంగ్లర్స్ అయితే ఫిక్స్ చేసుకుంటున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. ఓకే, అక్కడ కనిపిస్తుందా? అక్కడ హ్యాంగ్లర్స్ అయితే ఫిక్స్ చేసుకుంటారు అనమాట. అండ్ ఇంకోటి మనకి శిల్పి రాజేందర్ సార్ కూడా వచ్చేసారు అనమాట. అగో కనిపిస్తుందా? సో శిల్పి రాజేందర్ సార్ పైకి వెళ్ళేసి మొత్తము మన వినాయకుడికి సంబంధించిన సైడ్ ఫేసెస్ అనేది ఫిక్స్ చేసుకుంటారు అనమాట. ఓకేనా, సైడ్ ఫేసెస్ కనిపిస్తుందా? అటు 2 అండ్ ఇటు 2 సైడ్ ఫేసెస్ మన వినాయకుడి మెయిన్ ఫేసెస్ అనేది మొత్తము ఫిక్స్ చేసుకొని పెట్టుకున్నారు అనమాట. ఓకే, అండ్ వినాయకుడిని మొత్తము చేతులకు సంబంధించింది అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. జాయింటింగ్ వర్క్ అనేది జస్ట్ హ్యాండ్స్ అనేది చేసుకోవాలన్నమాట. అది కూడా ఫర్దర్ అప్డేట్లో చూపిస్తాను. అండ్ ఇక్కడ కూడా హ్యాండ్స్ అనేది ఫిక్స్ చేసుకున్నారు, హ్యాంగ్లర్స్ కూడా ఫిక్స్ చేసుకున్నారు అనమాట. ఓకేనా, మొత్తం దగ్గరికి వెళ్ళి చూస్తాను, మొత్తం పైకి వెళ్ళేసి వాట్ ఈజ్ అవుట్ అనేది మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా చూస్తాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేసండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. కింద జై శ్రీ గణేష్ అని కామెంట్ చేసి లైక్ చేసేసండి. చలో మరి ముంగడికి వెళ్ళిపోదాం. సో హ్యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుందాం. మనకి వినాయకునికి సంబంధించిన లోటస్ అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. ఓకేనా, సో ఈరోజు మనకి వినాయకునికి సంబంధించిన సైడ్ ఫేసెస్ అనేది ఫిక్స్ చేసుకుంటారు. ఎందుకంటే అక్కడ చూడండి మన శిల్పి రాజేందర్ సార్ అయితే వచ్చేసారు అనమాట. అక్కడ కనిపిస్తుందా? సో సార్ అయితే వచ్చేసారు. ఈరోజు అయితే ఫాస్ట్ అనేది వర్క్స్ అనేది స్టార్ట్ చేసుకుంటారు మన ఫేసెస్కి సంబంధించింది. ఓకేనా, వినాయకునికి సంబంధించిన పాదాలు అనేది రెడీ చేసుకొని పెట్టుకున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. జస్ట్ అవుట్లైన్ చేసుకున్నారు, అది కూడా వెళ్ళి చూపిస్తాను అనమాట. ఓకే, సో ఎగ్జాక్ట్గా ఈ పొజిషన్లో వస్తుంది. సో మొత్తం ఈ పొజిషన్లో మనకి వినాయకుని పాదాలు అనేది వస్తుంది. అది ఫర్దర్ అప్డేట్లో చూస్తాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మన శిల్పి రాజేందర్ సార్ 2 days బ్యాక్ బర్త్డే అనమాట. సో ఎవరైనా విజ్ చేయని వాళ్ళు ఉంటే కామెంట్లో విజ్ చేసేయండి మన సార్కి. ఓకేనా, సో ఈరోజు అయితే ఫాస్ట్ అనేది మనకి ఫేసెస్కి సంబంధించిన అయితే కంప్లీట్ చేసుకుంటారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకి బేస్మెంట్కి సంబంధించిన అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఓకే, ఇక్కడ హ్యాంగ్లర్ అయితే పైకి తీసుకెళ్తారు అనమాట ఇది. అండ్ పైన మనకి లెగ్స్కి సంబంధించిన అయితే సపోర్టింగ్ హ్యాంగ్లర్స్ వేస్తున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. అండ్ అక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం టైట్ వెల్డింగ్. అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకున్నారు, పై వరకు వెళ్తారు అనమాట. హ్యాంగ్లర్స్ తోటి మొత్తం టైట్ వెల్డింగ్ అనేది చేస్తున్నారు అనమాట. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి వినాయకునికి రైట్ సైడ్లో మన సోమనాథ జ్యోతిర్లింగం సంబంధించిన బేస్మెంట్ పైన భాగం అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నారు. అండ్ కింద ఇట్లా సైడ్స్కి రావాలి, పైనుంచి కింద వరకు అన్ని చిన్న సీకుర్సాలన్నీ రావాలన్నమాట. అది కూడా కంప్లీట్ అయిపోతే మొత్తం ప్రాపర్గా కంప్లీట్ అయ్యమనైతే. అండ్ చిన్న డబుల్ వెల్డింగ్ అనేది చేసుకుంటారు, హ్యాంగ్లర్స్ అనేది పెట్టుకుంటారు అనమాట. ఓకే, అండ్ ఇక్కడ కూడా మన విగ్రహంకి సంబంధించింది అయితే కూడా స్టార్ట్ అయిపోతుంది ఇంకా కొన్ని రోజులు. అది ఫర్దర్ అప్డేట్లో చూస్తాను. ఓకే, సో ఇక్కడ కటింగ్ చేసుకొని మా హ్యాంగ్లర్స్ అనేది పైకి తీసుకెళ్తారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. ఇదే రోప్ తోటి అనేది ఇక్కడ కనిపిస్తున్నా, ఇదే రోప్ తోటి అనేది మనకి పైకి తీసుకెళ్తారు అనమాట. పైకి తీసుకొని వాళ్ళ జాయింటింగ్ అనేది చేస్తారనమాట. కనిపిస్తుందా? సో అలా మొత్తం హ్యాంగ్లర్స్ అనేది మొత్తం ఫిక్స్ చేసుకున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. మొత్తం కింది నుంచి పై వరకు మొత్తం టోటల్ ఫుల్ వెల్డింగ్ అనేది చేసుకుంటున్నారు అనమాట. ఓకే, సో ఈరోజు అయితే చాలా హ్యాపీగా మనకి వినాయకుడికి సంబంధించిన సైడ్ ఫేసెస్ అనేది మొత్తము పైకి మొత్తం ఫిక్స్ చేసుకుంటారు అనమాట. అది ఫర్దర్ అప్డేట్లో చూస్తాను, రేపటి అప్డేట్లో చూస్తాను. ఓకే, సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి మన కాళికామాత స్టేజ్కి సంబంధించిన అయితే మొత్తం వెల్డింగ్ చేసుకొని పెట్టుకున్నారు. అండ్ కింద నుంచి పై వరకు సైడ్ రాడ్లు అండ్ స్ట్రైట్ రాడ్స్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. ఓకేనా, సో మనకి సంచులకు సంబంధించిన అయితే అక్కడికి వెళ్ళి చూపిస్తాను. సో ఆల్రెడీ చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఓకేనా, మళ్ళీ చూస్తాను చూడండి. సో మనకి సంచులకు సంబంధించింది అయితే మనకి రాజస్థాన్ నుంచి వచ్చిందనమాట మట్టి అనేది. సో చాలా సంచులు అనేది వచ్చినాయి చూడండి. సో అక్కడికి వెళ్ళి చూస్తాను. మనకి గడ్డి అనేది కూడా వచ్చేసింది అనమాట. ఓకే, అది చూడండి మొత్తం తాళ్ళు మొత్తం సంచులు అనేది వచ్చేసినాయి. అండ్ ఈ రూమ్లో కూడా సంచులతో నిండున్నాయి అనమాట. దాదాపు చాలా సంచులు అనేది వచ్చేసినాయి. ఇది చూడండి. సో మనకి గడ్డికి సంబంధించింది చూడండి.
సో మొత్తం అంతా వచ్చేసినాయి మనకి. ఇంకో కొన్ని రోజుల్లో మనకి మట్టికి సంబంధించింది అయితే మొత్తం స్టార్ట్ చేసుకుంటారు అనమాట. ఓకే, సో మనకు సార్ అయితే అండ్ మన తాత డిస్కస్ చేసుకుంటున్నారు ఏమేమి చేయాలో అనేది. ఓకే, చూడండి సంచులు అనేది మొత్తం వచ్చేసినాయి అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి వినాయకునికి సంబంధించిన షెడ్ అయితే మొత్తం ప్రాపర్గా ఫిక్స్ చేస్తారు మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు. ఓకేనా, సో చూడండి ఎంత మొన్న చెత్త ఉండే, ఇంకా పాత కవర్ కూడా ఉండే. సో ఈరోజు కొత్త కవర్ అనేది వేస్తారనమాట. మొత్తం ఎవ్రీ ఇయర్ కొత్త కవర్స్ వేస్తారు మొత్తం వినాయకుని అక్కడ ఇక్కడ మొత్తం హోల్ షెడ్ అనేది మన కొత్త కవర్ తోటి నింపుతారు మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు. చూడండి ఎంత చాలా బాగుంది కదా. చూడండి మొత్తం మనకి షెడ్కి సంబంధించింది అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి అక్కడ వరకు సపోర్టింగ్, స్టార్టింగ్ నుంచి కింద వరకు సపోర్టింగ్ అనేది కట్టుకుంటారు. ఎందుకంటే పరదలు అనేది ఊవకుండా, గాలి వచ్చినా ఏదొచ్చినా ఊవకుండా చాలా బందోబస్తు అనేది కట్టుకుంటారు మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు. చూడండి షేప్ చూడండి, ఎక్స్ షేప్ అండ్ ఇక్కడ ఒకటి మళ్ళీ పైన ఒకటి. ఓకే, అండ్ ఇక్కడ చూడండి మనకి వినాయకుడి షెడ్కి మనకి అది సపోర్టింగ్, అక్కడ నుంచి ఇక్కడ వరకు సపోర్టింగ్ హుక్ అనేది పెట్టుకున్నారు. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపించాను, మళ్ళీ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూస్తున్నాను. ఓకేనా, ఇక్కడ చూడండి పైన వచ్చేసి మనకి వినాయకునికి సంబంధించిన పుట్ట భాగము టోటల్గా హ్యాంగ్లర్ సంబంధించిన వెల్డింగ్, టైట్ వెల్డింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో మొత్తం పైన నుంచి కింద వరకు టైట్ వెల్డింగ్ సంబంధించింది అయితే చేస్తున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. ఇక్కడ కూడా చూడండి మొత్తం టైట్ వెల్డింగ్ అనేది చేస్తున్నారు. ఓకే, ఓ చూడండి. సో లెగ్స్, మన లెగ్స్ దగ్గర ఎగ్జాక్ట్ మన నీ ఉంటుంది కదా, మన వినాయకుడిని నీ దగ్గర టైట్ వెల్డింగ్ అని చేస్తున్నారు అనమాట. సో ఇక్కడికి వెళ్ళి కూడా చూస్తాను క్లియర్గా. అండ్ మన వినాయకుడికి సంబంధించిన మొత్తం రైట్ సైడ్ షెడ్లో మన సుమలత జ్యోతిలింగం సంబంధించిన షెడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసుకోవచ్చు కొత్త కవర్లతోటి నింపుకున్నారు మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు. ఇక్కడ కూడా సేమ్, సో అక్కడ ఎలా చేస్తారు ఇక్కడ కూడా సేమ్ అలానే చేశారనమాట. మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. కొంచెం కూడా వాటర్ కూడా డ్రాప్ రాదనమాట, అలా చేసుకున్నారు. చూడండి అక్కడ నుంచి ఇక్కడ వరకు కట్టెలు పెట్టుకున్నారు. చూడండి అక్కడ నుంచి ఇక్కడ కట్టెలు పెట్టుకున్నారు. ఓకే, సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి అన్న వాళ్ళు చేస్తున్నారు వెల్డింగ్ అనేది, టైట్ వెల్డింగ్ అనేది చేస్తున్నారు. జాయింట్ అనేది ఫిక్స్ చేసుకున్నారు అనమాట. సో పైనుంచి చూడండి హ్యాంగ్లర్ అనేది ఫిక్స్ చేసుకున్నారు. హ్యాండ్స్కి అయిపోయి కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ చూపించాను కదా, లాస్ట్ వీడియోలో చూపించాను. సో ఇప్పుడు పెద్ద అప్డేట్ ఏం లేదు, అక్కడికి వెళ్ళి చూపించాలంటే ఏం లేదు కాబట్టి. సో పైన మనకి వినాయకుడికి సంబంధించిన బుర్ర, సో మెయిన్ ఫేస్ సంబంధించిన బుర్ర అయితే ఫిక్స్ చేసుకున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. అండ్ హ్యాంగ్లర్ కూడా చేసుకుంటారు అనమాట. మొత్తం కింద నుంచి హ్యాంగ్లర్కి సంబంధించింది అయితే కింద నుంచి పై వరకు వెళ్ళిపోతున్నారు. నిన్నేమో బొజ్జకు చేసుకున్నారు, ఈరోజు కాళ్ళకి చేసుకుంటున్నారు అనమాట. అక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తము మనకి ఫేసెస్కి సంబంధించిన అయితే మొత్తం జాయిన్ చేసుకొని పెట్టుకుంటారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. ఓకేనా, అక్కడ చూడండి మన శిల్పి రాజేందర్ సార్ మొన్న వచ్చిందంటే ఒక 1 వీక్ అవుతుంది వచ్చి, మళ్ళీ ఈరోజు వచ్చారనమాట మన శిల్పి రాజేందర్ సార్. మొన్న 2 days బ్యాక్ బర్త్డే అయింది సార్ది. అండ్ ఈరోజు వచ్చి ఫైనలీ మనకి ఫేసెస్కి సంబంధించింది అయితే పైకి జాయిన్ చేసుకుంటారు అనమాట. ఓకే, అది ఫర్దర్ అప్డేట్లో చూపిస్తాను. సో నైట్ అవుతుంది అనమాట, పైకి మొత్తం అంతా జాయిన్ చేసుకునే వరకు చాలా నైట్ అవుతుంది, ఓవర్ నైట్ అవుతుంది. సో మీకు రేపటి అప్డేట్లో చూస్తాను అనమాట. ఓకే, ఇది ఇక్కడ ఉన్న వర్క్ స్టేటస్. ఓకే, సో ఇక్కడ నుంచి చూసుకోవచ్చు మనకి వినాయకునికి సంబంధించిన బుర్ర భాగం అనేది ఫిక్స్ చేసుకున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. చూడండి మొత్తం హ్యాంగ్లర్, ఇంకా వెనకాల బ్యాక్ సైడ్ మొత్తము మన వినాయకుని బ్యాక్ సైడ్ మొత్తం ఫ్రేమ్ అనేది 360 degrees ఉంటుంది మొత్తము హెడ్ అనేది. అండ్ సైడ్ ఫేసెస్ అయితే ఇంకా అలానే ఉన్నాయి. ఇప్పుడు శిల్పి రాజేందర్ సార్ వచ్చి పైకి వచ్చి మొత్తం సెట్ చేసుకొని మొత్తం ఫిక్స్ చేసుకుంటారు అనమాట. ఓకే, ఇది ఇక్కడ ఉన్న వర్క్ స్టేటస్ అనమాట. కిందికి వెళ్ళిపోదాము. ఇక్కడ అంత పెద్ద ఏం వర్క్ లేదు, ఎందుకంటే మన నాగబాబు అన్న లేడు అండ్ మన శిల్పి రాజేందర్ సార్ అయితే లేరు కాబట్టి ఈరోజు శిల్పి రాజేందర్ సార్ వచ్చారు. అండ్ మనకి ఈరోజు మొత్తం ఫేసెస్కి సంబంధించిన అయితే మొత్తము ఫిక్స్ చేసుకుంటారు అనమాట. ఓకేనా, సో చూసారా గైస్, ఇది మనకి వినాయకునికి సంబంధించిన వర్క్ స్టేటస్ అనమాట. సో ఈరోజు ఫైనల్లీ మన వినాయకునికి సంబంధించిన ఫేసెస్ అనేది ఫిక్స్ చేసుకుంటారు అనమాట. టైం ఎప్పుడో తెలీదు, బట్ మన శిల్పి రాజేందర్ సార్ అయితే వచ్చేసారనమాట. ఓకేనా, సో మనకి మ్యాక్సిమం ఈరోజు ఈవినింగ్ నైట్ వరకు మనకి ఫేసెస్ సంబంధించిన అయితే ఫిక్స్ చేసుకుంటారు అనమాట. ఒక 7 o'clock 8 వరకు మనకి ఫేసెస్కి సంబంధించిన మినిమం ఒక 2-3 ఫేసెస్ అయితే ఫిక్స్ చేసుకొని పెట్టుకుంటారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. ఓకేనా, అండ్ మనకి వినాయకుని లెఫ్ట్ సైడ్లో మన కాళికామాత స్టేజ్ అయితే పైన మొత్తం అడ్డంగా కొట్టుకున్నారు. అండ్ మనకి లెగ్స్, వినాయకుని మెయిన్ లెగ్స్కి సంబంధించిన సపోర్టింగ్ యాంగిల్స్ అయితే ఫిక్స్ చేసుకుంటున్నారు. అండ్ ఫేసెస్ అయితే ఈరోజు ఫిక్స్ చేస్తారు. అండ్ ఇంకొకటి మనకి వినాయకుని మెయిన్ ఫేస్ ఉంది, ఆ మెయిన్ ఫేస్కి బ్యాక్ సైడ్ బుర్ర అనేది ఫిక్స్ చేసుకున్నారు అనమాట. ఓకేనా, ఇది మన వర్క్ స్టేటస్. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి వినాయకునికి సంబంధించిన పాతలు అనేది చేసేసుకొని పెట్టుకున్నారు అనమాట. ఓకే, సో ఇది ఎలా ఉందో ఇదే హ్యాంగిల్ని అలా ఫిక్స్ చేసుకుంటారు అనమాట. అక్కడ కనిపిస్తుందా, సో అక్కడ ఫిక్స్ చేసుకుంటారు అనమాట. ఓకే, సో ఏదో ఫర్దర్ అప్డేట్లో చూపిస్తాను, ఆల్రెడీ చూపించాను కాబట్టి. ఓకే,
ఇది మన వర్క్ స్టేటస్. వీడియోని అయితే లాస్ట్ వర్క్ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో రేపటి అప్డేట్లో కలుసుకుందాము. జై శ్రీ గణేష్. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసేయండి. కింద జై శ్రీ గణేష్ అని కామెంట్ చేయండి గాయస్. సో కింద కామెంట్ చేసిన తర్వాత లైక్ చేసేసుకోండి వీడియోని మాత్రం.